ప్రభునామకు మహిమ కలుగునుగాక. దేవుని కృపచేత మరి యొక్క దినమున ఈ యూట్యూబ్ ద్వారా డైలీ బ్రెడ్ గురించి మీకు తెలియజేసేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినము 121 కీర్తన 7వ వచనం. Psalm 121 7th verse. బాగా గమనించండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. The Lord shall preserve thee from all evil. यहोवा सारी विपत्ति से तेरी రక్షా కరేగా. అయితే దేవుడు మన కాపాడేవాడు. ఇశ్రాయేలు కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. లోకములో నిద్రపోనటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. యేసయ్య నిద్రపోడు, సైతాను నిద్రపోడు. యేసయ్య తన బిడ్డలు కాపాడేదానికి నిద్రపోడు. సైతాను దేవుని బిడ్డలు కీడు చెయ్యాలని నిద్రపోకుండా ఉంటాడు. సరే, ఏది ఎట్టున్నా అపాయాలు వస్తాయి లోకములో. అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడట. ఈనాడు దేవుని కాపుదల ప్రతి వారికి అవసరమే. ఇంటిలో నుండి బయటికి వెళ్ళి తిరిగి రాలేని సంగతులు ఎన్నో ఉన్నాయి లోకములో. కాబట్టి ఆయన మనతో ఉండి కాపాడుట చాలా అవసరమై ఉన్నది. కీర్తనకారుడు 41వ కీర్తనలో 2వ వచనంలో యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. కాపాడుతున్నాడు. అయితే మరణానికి అప్పగించకుండా బ్రతికిస్తున్నాడు. ఆయుస్సు పొడిగించాలన్నా తగ్గించాలన్నా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన బ్రతికించేవాడు. ఈనాడు మనం బ్రతికున్నామంటే ఆయన బ్రతికించాడంతే, మన గొప్పతనమేం కాదు. అయితే ఆయుస్సు పొడిగించాడు. అయితే దేవుని యొక్క ఏర్పాటు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రోజు ఏమై ఉంటుందో ఆయనకు తెలుసు. అందుచేత ఆయన కాపాడేవాడు. 89వ కీర్తనలో 28వ వచనములో నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేతను. నా కృప నిత్యము, ఒకరోజు కాదు, ఒక గంట కాదు, మనం ఎన్నాళ్ళు బ్రతుకుతామో అన్నాళ్ళు ఆయన కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను అంటున్నాడు. అయితే దేవుని యొక్క కాపుదల ఒక్కొక్కరికి ఎంతో అవసరమైంది. ఆయన కాపాడే దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. మన పట్ల ఆయన ఉద్దేశం ఏదో ఉంది. అందుచేత ఆయన కాపాడుతూ నడిపిస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క దినమంతా దేవుని యొక్క కాపుదల నీకున్నట్లు, వింటున్న వారందరికీ క్షేమము కలుగునట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తామా? అందరూ ప్రార్థన అంటేనే కన్ను మూసుకొని దేవుని వైపు చూడాల. మీ కష్టాలు, మీ బాధలు అన్ని దేవుని చెప్పాలా. ఆయన ఒక్కడే వినేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న శ్రోతలంతా ఎవరెవరు ఏ కష్టాల్లో
బాధల్లో సమస్యల్లో నలిగిపోతున్నారో అటువంటి వారిని మీరు కనికరించండి. మీ దీవెల కింద భద్రపరచమని, మీ పరలోకపు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.